రితేష్ గారు ఇక్కడ 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 రితేష్ గారు ఇక్కడ ఇక్కడ యా ఆ టీజర్ స్టార్టింగ్లో ఒక ప్రెస్ మీట్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నటువంటి రిపోర్టర్ని వాయిస్ పెట్టారు. అలానే గెస్ట్ ఒకటి ఆ లాంగ్వేజ్ అంటూ నాకు తెలియదు, ఐడియా లేదు. ఏంటి ఎవరిని ఉద్దేశించి పెట్టారు అది? మా నాగేంద్ర కుమార్ గారే ఎక్కువ మాట్లాడతారు ఇంగ్లీష్లో. ఎందుకు ఆయన టార్గెట్ ఎందుకు చేశారు మీరు? తెలియదండి నాకు. బేసిక్గా అది వాయిస్ ఇచ్చిన గుండు సుదర్శన్ గారు అనమాట. అది అందరికి ఐడియా ఉంది. ఆ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? అది కాన్సెప్ట్ ఏం లేదు, జనరల్గా ప్రెస్ మీట్ అవుతూ ఉంటాయి. ఓకే. ఇంకొక డౌట్ ఉంది సార్ నాకు. టీజర్ 2 times వేశారు, బాగా చూశాను. బట్ సత్య నోట్లోంచి వచ్చిన డ్రగ్స్ దగ్గర కాన్సెప్ట్లో ఆ డైలాగ్ మీరు ఒకసారి చెప్తారా? పెద్ద పెద్ద హేమీలే దొరికిపోయారు. మళ్ళీ ఒకసారి. డ్రగ్సా పెద్ద పెద్ద హేమీలే దొరికిపోయారు. హేమానా హేమాలా? అప్పటికి షూట్ అయిపోయిందండి ఇది. జరగ ముందుదే అండి ఇది. ఓకే. ఎందుకంటే మళ్ళీ ఆల్రెడీ అప్పటికి షూట్ అయిపోయిందండి. ఆల్రెడీ మీడియా ముందుకు వచ్చి చెప్పారు ఆమె, నేను నిర్దోషిని ప్రూవ్ చేసుకుంటానని చెప్పేసి. ఈ టైంలో అంటే పెద్ద వాళ్ళు సార్, కింద సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి యూట్యూబ్ లో. ఓకే. సో హేమీల్ అనేది దాని సంబంధం అప్పటికి షూట్ కూడా అయిపోయింది మాది. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ అది, దానికి ఏం లేదు. ఓకే. ఇంకో మిగతా వాళ్ళకి అవకాశం. సార్ రితేష్ గారు సార్, సార్ టీజర్ మొత్తం చాలా బాగుంది, చాలా క్రేజీగా ఉంది సార్. ముగ్గురిని ఇమిటేట్ చేసినట్టున్నారు దాంట్లో. ఫస్ట్ సందీప్ రెడ్డి వంగ గారు, బాలకృష్ణ గారు, తర్వాత హేమ గారు. సార్ హేమ ఇమిటేట్ కాదు సార్, మామూలుగా పాప్ కల్చర్ రిఫరెన్స్ లాగా ఉంటాయి కదా. అదేమి ఇమిటేషన్ లేదా ఎవరిని తక్కువ చేయడం అలాగా. జస్ట్ మనం చూస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం జై బాలయ్య. సో అదా ఏమి ఇమిటేషన్ కాదు, కానీ జస్ట్ మనకు పాప్ కల్చర్ రిఫరెన్స్ మనం చూసినట్టు ఉంటుంది కాబట్టి ఆ సినిమాలో లింక్ అయ్యే ఉంది కాబట్టి అదే నేను సెపరేట్గా వేసి అలా ఏం చేసింది కదా. మీరు మూవీ చూసినప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. టీజర్ కోసం ప్లాన్ చేశారా? సినిమా అంతా ఇది రేంజ్లో ఉంటుందా? ఏదండి, టీజర్ కోసం ప్లాన్ చేశారా ఈ సోషల్ మీడియా కంటెంట్ అంతా? లేకపోతే లేదు, మామూలుగా సినిమాలో ఉన్నదే టీజర్లో వేసింది సార్. ఎక్స్ట్రా ఏం లేదు. హలో డైరెక్టర్ సార్, మీరు నార్మల్గా ఫస్ట్ పిక్చర్ అది ఎంత హిట్ అయింది, ఎంత సక్సెస్ అయిందని పక్కన పెడితే, బట్ ఆల్వేస్ ఫస్ట్ క్రియేషన్ ఈజ్ ఆల్వేస్ ఏ మ్యాజిక్. ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఎంజాయ్మెంట్, కిక్ వేరేగా ఉంటాయి. అండ్ మీ సినిమా హిట్ కూడా. ఇప్పుడు సెకండ్ పార్ట్ క్రియేట్ చేసినప్పుడు డిడ్ యూ ఫీల్ ది సేమ్ మ్యాజిక్, లేదా అది కండిషనల్ క్రియేషన్? లేదు, కండిషనల్ ఏం కాదు సార్. అంటే ఎప్పుడో చెరి గారు అయిన వెంటనే సీక్వెల్ చేద్దాం అన్నారు, కానీ నాకు అప్పుడు ఇంకా నాకు అంటే కొన్ని థాట్స్ ఉన్నాయి కానీ ఫుల్ ఫామ్గా నాకు రాలేదు. సో వద్దన్నాను అనమాట. ఎందుకంటే ఇది అంటే దీని తర్వాత వచ్చిన కల్ట్ ఫాలోయింగ్కి నాకు కొంచెం భయం వేసింది, చేద్దామా వద్దా అని. కానీ రాసిన తర్వాత నేను చాలా ఎక్సైట్ అయ్యా. సింహ వీళ్ళందరికీ చెప్పాను, మా టీం అందరికీ చెప్పాను, అందరం చాలా ఎక్సైట్ అయ్యాం. చాలా ఇష్టంగా. అంటే ఏంటంటే ఫస్ట్ పార్ట్ ఆ మెమరీస్ గుర్తు చేసుకుంటూనే సెకండ్ పార్ట్ కూడా సీక్వెల్ చేసి ఇంకా చాలామంది జాయిన్ అయ్యారు ఇందులో కూడా కొత్తగా. సో ఎక్కడ అదొక కండిషనల్ అలా ఏం లేదు, డైలీ మంచి ఎంజాయ్ చేస్తూనే చాలా ఇష్టంగా చేసాం ఇదైతే చెప్పాను. తర్వాత ఫస్ట్ పార్ట్ వచ్చిన తర్వాత ఈ గ్యాప్లో సినిమా హ్యాస్ చేంజ్ ఇట్ సో మచ్ అండి. ఫస్ట్ పిక్చర్కి మధ్యలో రకరకాల జానర్స్, పీపుల్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ మెనీ అదర్ కైండ్స్ ఏమండి. ఇప్పుడు ఈ రోజున్న ఈ ఫ్యాంటసీలు కానివ్వండి, హారర్స్ కానివ్వండి, ఆ మధ్యలో ఈ సినిమా వెళ్తున్నది. విల్ ఇట్ స్టాండ్ దట్ టైడ్ అండి? అర్థం కాలేదు సార్. ఇప్పుడున్న జానర్స్ మీ సినిమా రిలీజ్ అయినప్పటికీ, ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పటికీ సినిమా వేరు. ఓకే. ఈ మధ్య గ్యాప్ లో ఫ్యాంటసీలు వచ్చినాయి, హారర్స్ వచ్చినాయి, ఎన్నో రకాలు వచ్చి ఆడియన్స్ టేస్ట్ బాగా మారింది, సినిమా మేకింగ్ స్టైల్స్ బాగా మారినాయి. సో బేసిక్ ఇప్పుడు ఈ రోజున మీ సినిమా ఆ మార్పు చేర్పులను తట్టుకుని మార్కెట్ లో నిలబడగలదా? సో బేసిక్ గా ఇది జానర్ వచ్చేసి బడ్డీ కాప్ జానర్ అండి, బడ్డీ కాప్ కామెడీ. సో ఇక్కడ తెలుగులో అయితే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు అది. సో అదొక కొత్త జానర్ లాగా ఉంటుంది, కొత్త కైండ్లో కూడా ఉంటుంది అనమాట. దాంతోపాటు ఫస్ట్ పార్ట్ బేసిక్గా ఏంటంటే ఒక హూ డన్ ఇట్ జానర్ అనమాట. సో ఒక మర్డర్ అవుద్ది, సో ఏం జరిగింది అనేది వీళ్ళు ఎలా చేశారు అన్నట్టు. సార్ నాగేంద్ర గారు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు ఇప్పుడు చదివిన 6-7 సినిమాలతో పాటు నెక్స్ట్ మత్తు వదలరా ఇలాంటి సినిమాలు కూడా వచ్చినాయి, మీ నిలబడతాయని నెక్స్ట్ అడగటానికి ఉపయోగపడుతుంది సార్. ఫ్యాంటాస్టిక్ వీ వెల్కమ్ ఇట్ సార్, వీ వెల్కమ్ ఇట్. అండ్ శ్రీసింహ, మీ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ పిక్చర్కి ఇప్పటికీ మధ్యలో చేరిన అంటే నీ డెవలప్మెంట్స్, నీ ఇంప్రూవ్మెంట్లో ఈ క్యారెక్టర్ నువ్వు ఎలాగ ఎంజాయ్ చేసావు? ఫస్ట్ పిక్చర్ వేరు, పార్ట్ 2 వేరు. అవునండి. ఫస్ట్ పిక్చర్ ఫస్ట్ పార్ట్లో ఉన్న క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి యాక్చువల్గా కంప్లీట్ మేక్ ఓవర్ ఉంటుందండి. బోత్ నాది, సత్య గారిది. అండ్ క్యారెక్టరైజేషన్ కానీ క్యారెక్టర్ బిహేవియర్ కానీ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్.
మీరు ఇందాక తను అన్నట్టు బడీ కాప్ ఫిల్మ్ కాబట్టి ఇద్దరు ఇప్పుడు హీ టీమ్ అనే ఆర్గనైజేషన్స్లో ఏజెంట్స్ అనమాట, యేసు అండ్ బాబు అనే క్యారెక్టర్స్. సో దానికోసం ఒక యూనో ఒక యాక్టివ్ ఒక యాక్షన్ కానీ అవన్నీ యూనో ఆ కేటగిరీస్ కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సి వచ్చింది ఈ క్యారెక్టర్ కోసం. ఆడియన్స్ కానీ నిన్ను అభిమానించే వాళ్ళు కానీ ఈ క్యారెక్టర్ చూసారే భలే కొత్తగా ఉందిరా, అసలు ఫస్ట్ పార్ట్కి దీనికి సంబంధం లేదు అన్న డిఫరెన్స్ ఫీల్ అవుతారా? సేమ్ క్యారెక్టర్ క్యారీ ఓవరా? లేదా అదే అండి, ఆ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం కోర్ మనిషిలో ఒకటే ఉంటుంది కదండి. వాళ్ళ మనిషి తాలూకు క్యారెక్టర్స్ పైన మార్చిన, ఎటైర్ మార్చిన, వాళ్ళ బిహేవియర్ కొంత మారినా కానీ అవి ఉంటాయి, అవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. బాబు కానీ యేసుకు కానీ ఆ కామికల్గా బిహేవ్ చేయడం కానీ, యేసు తాలూకు క్వర్క్స్ అవన్నీ ఉంటాయి. అవి ఉంటూనే ఈ అవుట్ సైడ్ ఈ అటైర్ కానీ వాళ్ళ జాబ్స్ కానీ బిహేవియర్ కొంచెం ఎడిషనల్గా పాలిష్ చేయబడ్డాయి. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్. డైరెక్టర్ గారు సార్ మత్తు వదలడ తర్వాత హీరో గారికి కానీ మా చెర్రీ గారికి కానీ మళ్ళీ ఆ రేంజ్ సినిమా పడలేదు. నాకు కూడా. మీరు ఈ లోటు ఏమైనా తీర్చేయబోతున్నారా ఈ సినిమాతో? హోప్ఫుల్లీ సార్. మేమైతే చాలా కన్విక్షన్తోనే చేసాం, చాలా హానెస్ట్గానే చేసాం. సో అందరికీ నచ్చాలనే తీసాం. సో యా, సడన్గా వదిలినట్టు కనిపిస్తుంది ఇది. అంత అసలు ఇప్పుడు తీసారో కూడా జనాలకి తెలియదు అన్నంతగా. యా, అంటే మామూలుగా మా సినిమాలో సడన్ ట్విస్ట్లా వస్తాయి కదా, సో సడన్గానే వద్దాం, ఒకేసారి వచ్చేసి చేసేద్దాం అనేది ఐడియా మామూలుగా. సో స్టార్ట్ కూడా మామూలుగా నాకు కొంచెం ముందు మొత్తం సినిమా అంతా కంప్లీట్ అయిపోయాక అది ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేద్దామని, కానీ మరీ త్వరగా వచ్చింది. తక్కువ ఉంది. యా, ఇది ఒక్కటి కొంచెం సడన్గా వచ్చింది. సో ఆ ట్విస్ట్ జనాలు కూడా ఇవ్వకుండా ఉండాలి మీకు. మీరు ట్విస్ట్ ఇచ్చేసారు, అయిపోయింది. వాళ్ళు మాకు ఇవ్వకపోతే హ్యాపీగా. అదే మీరే ఏదన్నా కొంచెం పుష్ చేస్తే బెటర్. మీరే చెప్పారు కదా ట్విస్ట్ ఇచ్చారు నేను అని చెప్పేసి. యాక్చువల్గా ట్విస్ట్ అనకూడదండి ఇది. మోస్ట్ ఆఫ్ ద మూవీస్ లాస్ట్ 20 days యాక్చువల్గా మెయిన్ ప్రమోషన్స్ అన్నీ జరుగుతాయండి. సో ఇది 20 days గ్యాప్ ఉంది కాబట్టి వై నాట్ వి హిట్ ద థింగ్ ద సోషల్ మీడియా అండ్ ద పబ్లిసిటీ దిస్ థింగ్ ఇన్ ఏ బిగ్ వే. ఒకటేసారి పంప్ చేద్దాము కంటెంట్ అంతా అని చెప్పేసి అనుకున్నామండి. సో సినిమా రెడీ అయిపోయింది, మంచి డేట్ కనపడుతుంది. ఆ రోజున పెద్ద సినిమాలు కూడా ఏం లేవు, సో వేసేద్దాం అని చెప్పి డిసైడ్ చేసాం. కానీ చెప్పాలంటే స్టేజ్ మీద రవి గారి తప్పించి అందరికీ కూడా ఒక హిట్ అవసరమే. డెఫినెట్గా హిట్ అందరికీ అవసరం అండి, అని వస్తే చాలా బాగుంటుందని అందరూ ఇప్పుడు హిట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళే అందరూ అంటున్నాను. రవి గారు మీరు వద్దన్నా అవునన్నా కాదన్నా అడక తప్పదు సార్. కొంచెం పుష్ప గురించి అప్డేట్లకు వచ్చి చెప్తే జనాలకి చాలా డెఫినెట్గా సార్. నెక్స్ట్ పాట ఎప్పుడు వస్తుంది, యా ఎలా ఉండబోతుంది? పుష్ప డెఫినెట్గా సార్ ఎక్స్ట్రాడినరీ సినిమా, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఇప్పుడు December 6th ఫస్ట్ ఆఫ్ ఆల్ December 6th అయితే అట్ ఎనీ కాస్ట్ వచ్చేస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే రకరకాల స్పెక్యులేషన్ వినపడుతున్నాయి కాబట్టి మేము వర్క్ చూసుకున్నాం సార్, చాలా కంఫర్టబుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు September 2nd కల్లా మాకు ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ వర్షన్ ఇచ్చేస్తున్నారు. ఈ లోపల పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ జరుగుతూ ఉంటాయి సార్. October 6th ఎప్పుడు సెకండ్ హాఫ్ ఇచ్చేస్తున్నాం. కంఫర్టబుల్గా November 20th కాపీ ఇచ్చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్ పంపించేయాలనేదే ప్లాన్ సార్. బై ద టైం 25th ఎప్పుడు సెన్సార్ కూడా చేపించేస్తాం. వినాయక చవితికి ఏమైనా ఇస్తున్నారా? వినాయక చవితికి ఏం ప్లాన్ లేదు సార్ ఇప్పుడు ఏమి, అంటే త్వరలో పాట కానీ అది ఒక డైరెక్ట్గా ఒక మంత్ ఎండ్లో September ఎండ్లో ఇద్దామని సార్. 2 songs ఉన్నాయి ఇంకా ఇవ్వాల్సినవి, 2 సెప్టెంబర్లో ఒకటి Octoberలో ఒకటి ఇద్దామని. కదా ఒక రోజు ముందుగా అలాంటిది కూడా ఉంది, ఈవినింగ్ ప్రీమియర్ లీవ్ వేస్తారని. డెఫినెట్గా ఉంటుంది సార్. November 5th అని, అది November ఎండ్లోనే అలా చెప్దామని ప్లాన్ చేసుకుని చెప్దామని ఉంది సార్. ఎందుకంటే దానికి సింహ గారు చెప్పండి సార్. ఏదండి September 2nd ఎలా ఉస్తాద్ భగత్ సింగ్ మొన్న హీరో గారిని కలిసాము, అంతా అన్నీ చక్కగా హ్యాపీగా జరిగింది. వీఆర్ స్టార్టింగ్ ద షూట్ ఇన్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్. అయిపోయినాక మ్యాక్సిమం December January కల్లా షూట్ పార్ట్ అయిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ బర్త్డేకి ఏమన్నా స్పెషల్? డెఫినెట్గా ఏదన్నా ఉన్న కంటెంట్లో మా దగ్గర ఉందో తక్కువ, ఈ లోపల 3-4 టీజర్లు అన్నీ వేసామండి. ఏదో ఒకటి స్పెషల్ అయితే ఉంటుందండి. కళ్యాణ్ గారి బర్త్డే అంటే డెఫినెట్గా మా సైడ్ నుంచి స్పెషల్ ఏదో ఒకటి ఉంటుందండి. నా పేరు వెంకట టీవీ. యా ఇప్పుడు పుష్ప గురించి చెప్తున్నారు కాబట్టి బెంగళూరులో పవన్ కళ్యాణ్ గారు పుష్ప గురించి మాట్లాడడం జరిగింది. దొంగిలించే ఇప్పుడు స్మగ్లింగ్ చేసే వాళ్ళు హీరోలు అవుతున్నారని పుష్ప గురించి మాట్లాడారు. దానిపైన మీరు ఎలా తీసుకుంటారు? కళ్యాణ్ గారు ఆ కాంటెక్స్ట్లో మాట్లాడారు, కానీ ఇది అనవసరంగా మనం దీనికని దానికని అప్లై చేసుకుంటున్నాం. కానీ
చిచి అసలు ఆయన స్టేచర్ వేరండి. అసలు నేను అనేది ఊరినే ఆయన వచ్చిన సినిమా బ్యాక్గ్రౌండ్ నుండి దాన్ని ఏదో తక్కువ చేయాలని అసలు అలా అనుకోరు ఆయన. అదేదో కాంటెక్చువల్గా అలా ఫ్లోలో అలా వచ్చింది అంతే. మనం దానికి మనం ఏం చేస్తాం, దానికి అంటించుకుని ఇది ఆయన ఇలా అన్నారేమో అనుకుంటున్నాం కానీ చిచి అసలు అలా ఇదే కాదండి. ఇప్పుడు జనసేన వాళ్ళు కొద్దిగా టార్గెట్ పెట్టారు కదా మొన్న. అల్లు అర్జున్ కాంప్లికేటెడ్ అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా సార్. బొలిశెట్టి ఆయన మాట్లాడటం, ఇంకొక ఆయన కూడా మాట్లాడటం, గన్నవరం అతను జనసేన. ఇవన్నీ సార్ ఇవన్నీ సినిమా వచ్చే మొదల దాకే ఉంటాయండి. సినిమా చూసినాక మళ్ళీ అందరం ఒకటేగా అన్నట్టే ఉంటుంది. అసలు ఇలాంటివన్నీ చూడలేదండి గతంలో. ఎంతోమందికి ఎన్నో రకాలుగా సినిమా బాగుంటే అన్నీ బాగానే ఉంటాయండి. ఇది ఏదో జస్ట్ టైం బీయింగ్ ఏదో అక్కడ డిఫరెన్స్ ఇక్కడ డిఫరెన్స్ అని చెప్పుకోవటమే కానీ అలాంటివి ఏం లేదు సార్. ఫ్యామిలీ అంతా ఒకటే. ఓకే సార్. డైరెక్టర్ గారు సార్, సినిమాలో మీరు ఫస్ట్ పార్ట్లో స్టార్టింగ్ చిరంజీవి గారు, ఇంటర్వెల్ ఖైదీ చిరంజీవి గారు, క్లైమాక్స్ కూడా చిరంజీవి గారితో చూపించారు. మరి ఇందులో కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని, రామ్ చరణ్ ఎవరైనా చూపిస్తున్నారా? చిరంజీవి గారితో స్టార్ట్. చిరంజీవి గారితో మళ్ళీ ఎందుకని? సెంటిమెంటా ఏంటి? హిట్ అని నాకు ఇష్టం సార్. సింహ గారు, హాయ్, మై సెల్ఫ్ హేమమాలి హియర్. సో మీ కెరియర్ చూసుకుంటే యమదొంగలో చైల్డ్ ఆర్టిస్ట్ కింద స్టార్ట్ అయ్యారు. ఆ తర్వాత మత్తు వదలరా తోటి సైమాలో బెస్ట్ డెబ్యూటెంట్ అవార్డు తీసుకున్నారు. అండ్ ఇప్పుడు మళ్ళీ మత్తు వదలరా సీక్వెల్తో వస్తున్నారు. హౌ ఎక్సైటింగ్ యు ఆర్, ఎలా అనిపించింది ఇది సీక్వెల్ ప్లాన్ చేద్దాం అనగానే? వాట్ ఈస్ యువర్ ఫస్ట్? నేను ఎగురికి ఎంతేసానండి చెప్పిన వెంటనే. నాకు ఫస్ట్ పార్ట్కి ఎంతైతే ఎక్సైట్మెంట్ ఉందో దానికి నాకు ఇంకా ఎక్కువ ఉంది. బికాజ్ అంటే ఆల్రెడీ తెలిసింది, ఇది జనాలకి ఎంత ఇష్టమైందో తెలిసింది. సో దాంట్లో మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అంటే ఇందాక యాక్చువల్గా రితేష్ అన్నట్టు మేము ఎప్పటి నుంచో ప్రొడ్యూసర్స్ కానీ మేము వీర్ హోపింగ్ దీన్ని మళ్ళీ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి, అప్పుడు దీనికన్నా ఇంకా పుష్ ఇవ్వాలని. బట్ హీ వాజ్ నాట్, అంటే ఇది ఏం రాసుకునే స్పేస్లో లేడు, తను వేరే దాంట్లో ఉన్నాడు. సో న్యాచురల్లీ ఈ మత్తు వదలరా అనే ఐడియా వచ్చి ఆ స్టోరీ వచ్చి డెవలప్ చేశాడు. అండ్ వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. వినగానే తెగ నచ్చేసింది. సూపర్. ఫరియా గారు, సో లైక్ ఇందులో మీరే అన్నారు ఇందాక చెప్తున్నప్పుడు వై యూ చూస్ మీ అని చెప్పేసి అని అడిగాను అని అన్నారు. అండ్ కంపేర్ టు యువర్ బ్యాక్ ఫిలిమ్స్తో పోల్చుకుంటే వెనక్కి తిరిగి చూసుకుంటే జాతిరత్నాలు ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్ ఫర్ యూ. దాని తర్వాత ఆశించిన స్థాయిలో ఏది రాలే. వాట్ యూ థింక్ అబౌట్ మత్తు వదలరా 2 ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీ కెరియర్లో? అండ్ ఇందులో నాట్ ఓన్లీ యాక్టింగ్, మీరు ర్యాప్ పాడాను అన్నారు, డ్యాన్స్ కొరియోగ్రాఫ్ చేసి అన్నారు. ఇవి మీరు మీ రియల్ లైఫ్లో చాలా ఇంట్రెస్టెడ్గా చేస్తున్నటువంటి పార్ట్స్. సో ఇవి ఆన్ స్క్రీన్ పెట్టడం ఎలా అనిపించింది? ఒక బేబీని ప్రపంచంలో తీసుకొచ్చాను అలా ఫీలింగ్ వచ్చింది. అండ్ నిజంగానే డైరెక్షన్లో ఒక పవర్ ఉంది. అంటే ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ యాక్టింగ్ ఆర్ డాన్సింగ్ ఆర్ బీయింగ్ ఆన్ స్క్రీన్. వెన్ యూఆర్ క్రియేటింగ్ సంథింగ్ ఒక వేరే లెవెల్లో ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఐ థింక్ ఐ ఎక్స్పీరియన్స్ జస్ట్ స్మాల్ బిట్ ఆఫ్ దాట్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అబౌట్ ఇట్. యూజువల్గా నేను ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టాను ఎనీవే from anything, so that I'm surprised when it is come out well. Outcome baga vaste surprising untadi, and then lekapothe okay, not disappointed extra. But the main thing is that all of us had so much fun kada. So in this phase of cinema going up and down, nobody has any idea what is working, what is not working. So honestly, we are just excited that we did our best and we had a lot of fun. యూ హ్యావ్ ఎనీ స్టంట్స్ ఇన్ దిస్ ఫైట్స్ లాంటివి ఏమన్నా చేశారా? అవును ఒక 4-5 days మంచి ఫైట్ సీక్వెన్స్ పెట్టారు. ఫుల్ ఐ థింక్ ఫస్ట్ టైం చేశాను ఇంత పెద్ద ఫైట్ సీక్వెన్స్. కానీ ఐ ఫీల్ లైక్ ఈ సెగ్మెంట్, ఈ జానర్ని మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఐ థింక్ యాక్షన్ ఇస్ సంథింగ్ దట్ రియల్లీ ఎక్సైట్స్ మీ.